అబార్షన్ చేస్తున్నారని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం లాగా మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి పంచుల సమక్షంలో గమనించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఒక ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా మ్యారీడ్ లేడీస్. వాళ్ళు ఇక్కడ భువనగిరి సమీప ప్రాంతానికి సంబంధించిన వారు. వారికి అబార్షన్ జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. అదే సమయంలో అక్కడ వారికి ఆ ఫీటర్స్ని కూడా మనం ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, ఆ ఇద్దరు లేడీస్ కూడా ఇక్కడనే మనకి స్కానింగ్ జరిగినట్టుగా మనకి రికార్డులు కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆల్రెడీ 30 రోజు ఒకళ్ళు, ఆ 3rd రోజు ఒకళ్ళు మనకి ఇక్కడ టెస్ట్ చేసుకున్నట్టుగా ఇద్దరు కూడా మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ జరిగింది. అది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ పూర్తి ఏం లేదు. జస్ట్ దాని మీద మనం విచారణ మెషిన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫీటర్స్ని కూడా మనము ఈ యొక్క DNA టెస్ట్ కొరకు మాకు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఆ యొక్క కేసుని సైంటిఫిక్గా మరియు టెక్నికల్గా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసేసి పర్ఫెక్ట్గా దాన్ని మనం కేసుని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. అదే సమయంలో ఈ యొక్క ల్యాబ్కి సంబంధించి డాక్టర్ పాండు గౌడ్ ఇతన్ని కూడా మేము అదుపులో తీసుకున్నాము. మరియు ఈ గాయత్రి హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ శివాని కూడా మేము అదుపులో తీసుకున్నాము. ఈ యొక్క కేసు విచారణ వారితో మనం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క పంచనామా ఇవన్నీ కూడా జరుగుతుంది. ఫర్దర్గా వారితో కూడా విచారణ చేసిన తర్వాత మేము కేసుని ఫైనల్ చేయడం జరుగుతుంది.